సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శివదేవులు తపస్సునందు లీనమై ఉన్నారు. గురుదేవులు శుక్రాచార్యులు వారికి వెలుపలకు వచ్చు మార్గము గోచరించుటలేదు. భగవానులు శివదేవులు తమ యోగశక్తిచే శరీరమునందలి సకల ద్వారములను బంధించి వేసినారు. గంగామాత శుక్రాచార్యుల వారి దుస్థితికి మిగుల చింతించి ఉమామాత వద్దకు వెళ్ళినారు. సహోదరి తమరా, ప్రణామములు సహోదరి. ఏమైనది సహోదరి? తమ ముఖమండలముపై చింతారేఖలు గోచరించుచున్నవి. ఉమా, సంతానము యొక్క వ్యధ మాతకు కూడా వ్యధను కలిగించును. వారి యొక్క చింత మాతకు కూడా చింతయే అగును. సంతానము యొక్క వ్యధయా? తమరు ఎవరి గురించి వచించుచుంటిరి? భార్గవ శుక్రాచార్యుని గురించి. ఉమా, నీ వెరుగుదువు కదా, భార్గవ శుక్రాచార్యుడు అసుర గురువు పదవిని స్వీకరించినాడు. అందుచే మహాదేవులు రుద్రులైనారు. త్రినేత్రధారి తమ మూడవ నేత్రమును తెరచినప్పుడు భార్గవుడు భయభీతుడై వారి త్రిశూలమున ప్రవేశించినాడు. మహాదేవుల దృష్టి అతనిపై పడగానే వారు వానిని తమ హస్తములతో పైకెత్తి తమ ఉదరమునందు పడవేసినారు. ఇక వారు తపస్సు చేయసాగినారు. వానిని అచ్చటనే ఉండనివ్వండి. మహాదేవులు ఏమి చేసినను అనుచితముగా చేయరు కదా. కానీ ఉమా, మహాదేవుల తపస్సు యొక్క తేజస్సు వానికి సహించరానిదైనది. జ్వలించుచున్నాడు. అటులనే కానివ్వండి. భార్గవ శుక్రాచార్యుని క్రోధమునకు అహంకారమునకు తగిన దండన లభించవలను కదా. హే భోళాశంకర, దేవాది దేవా, తమ తపస్సు నుండి మేల్కొనండి. భోళాశంకర, మమ్మ అనుగ్రహించండి. మహాదేవా, మమ్మ అనుగ్రహించండి. భద్రీ ఉమా, దేవి గంగా, ఏమి జరిగినది? ఈ సమయములో మమ్ము ప్రార్థించుటకు గల కారణం? మమ్ము క్షమించండి భోళాశంకర, మేము తమ తపస్సునకు ఆటంకము కలిగించితిమి. ఇప్పుడు భోళాశంకర, మా మమకారము తమ తపస్సునకు ఆటంకము కలిగించుటలో వివసురాలిని చేసినది. తమరు జగన్మాత దేవి. సురులు అసురులు తమ సంతానమే దేవి. తమరిప్పుడు ఎలా వివసులగుచుంటిరి? స్వామి, భార్గవ శుక్రాచార్యుల కారణంగా సహోదరి వివసులగుచున్నారు. హే మహాదేవా, భార్గవ శుక్రాచార్యులు ఈ సమయమున సంకటమునందున్నారు. వానికదియే తగిన శిక్ష. అతడు దేవతలకు విశ్వాసఘాతుకము చేసినాడు. సృష్టి రచనను నిరోధించు వారిని అవశ్యము శిక్షించవలెను. కానీ మహాదేవా, ఒక మాత తన పుత్రుడు తపించుటను వీక్షించలేదు. హే పరమేశ్వర, మా పుత్రునిపై దయచూపండి. కృపకు పాత్రుడు కాని వానిపై దయచూపించమని వచించుతున్నారు. పరమేశ్వర, భార్గవ శుక్రాచార్యుల అనుపమ స్థితిలో భగవాన్లు విష్ణుదేవులు భార్గవుని తపస్విని మాతకు పరలోకమును ప్రసాదించినారు. అందులకే అతనికి క్రోధము కలిగినది. అటువంటి స్థితిలో ఎవరికి క్రోధము కలుగదు. హే త్రినేత్రధారి, హే ప్రళయకారి, క్రోధము యొక్క సరిహద్దు తమని మించి ఎవరికి తెలియను స్వామి. అందులకే మాదొక విన్నపమో. తన సంతానము యొక్క దుఃఖమును సహించలేని ఒక మాత పిలుపును ఆలకించండి. భార్గవ శుక్రాచార్యులను క్షమించండి మహాదేవా, వారిని విముక్తులను చేయండి. దేవి గంగా, తమ వచనములను గౌరవించి భార్గవుని విముక్తుడను చేయుచున్నాము.
మీకు ముక్తిని ప్రసాదిస్తాం. తమరేమి చేయుచున్నారు మహాదేవ? తమ పుత్రునే వధించుచుంటిరా? మా పుత్రుడా? అవును మహాదేవా. సమస్త ప్రాణులలో మాత యొక్క స్థితి అటువంటిది. తన సంతానమును గర్భమునందు ధరించు శక్తి ఆమె కలిగి ఉండును. ఆ సమయము నుండే భార్గవ శుక్రాచార్యులు విష్ణుదేవులను పరమశత్రువుగా భావించుచున్నారు. వారు ప్రతీకారము తీర్చుకొను భావముతో భార్గవ శుక్రాచార్యుల వారు మహా తపస్విలయ్యుండియో అసురులను ఆదరించుచున్నారు. వారు పొందిన తపోఫలాన్ని అసురులకు ప్రసాదించుచున్నారు. అసురుల శ్రేయస్సు కోసం వారు నిరంతరం కృషి చేయుచున్నారు. ఇప్పుడు నాకు విశదమైనది మహర్షి. గురుదేవులు శుక్రాచార్యులు ప్రహ్లాదుని జననమును ఎందుకు వ్యతిరేకించుచున్నారో? పుత్రి, ఇక నీవు జాగ్రత్తగా ఉండవలెను. ఈ విషసర్పమును జన్మించుటకు మునిపే ఏ విధంగానైనా మన మృత్యుముఖమున పడవేయవలన మహారాణి. విషసర్పము అంటే ప్రహ్లాదుడు మధుచంద ఋషి ఆశ్రమమున జన్మించి మన అసురుల వినాశనమును ఆహ్వానించుచున్నాడు. గురుదేవా, ఈ చింతయే మమ్ము వ్యాకులపరచుచున్నది. మాకు కూడా. ఎందుకంటే మేము భవిష్యత్తులో సమస్త అసురులకు ఈ ప్రహ్లాదుని రూపమును రానున్న మృత్యువును వీక్షించుచున్నాము. ఎంతో అనుభవజ్ఞులైన అసురేశ్వరులు తపస్సులో నిమగ్నులయ్యున్నారు. ఆ విష్ణువుని పరాజితులు చేయుట పరమావశ్యకము. మా వద్ద స్తంభన, సమ్మోహన ఆది మంత్రముల సంపద సంపూర్ణముగా ఉన్నది. మేము మా యొక్క యోగ విద్యలను ప్రయోగించి, మా యొక్క సంపూర్ణ తపశక్తి సామర్థ్యములను వినియోగించి ఆ ప్రహ్లాదుని వెలికి తీసుకుని వచ్చుటే మా ప్రస్తుత ధ్యేయము. యువరాజా, తమరు తమ కరవాలమునకు పదును పెట్టండి. విష్ణువు యొక్క అంశను, గంగ యొక్క ఆశీర్వాదమును సమూలముగా మట్టుబెట్టుటకు మేము యజ్ఞము చేయబోతున్నాము. యజ్ఞము! వాహాయ స్వాహ. హ్రీం క్లీం శ్రీం ప్రత్యక్షాయ స్వాహ. హ్రీం శ్రీం వాహాయ స్వాహ. హ్రీం క్లీం శ్రీం ప్రత్యక్షాయ స్వాహ. దేవర్షి, భార్గవ శుక్రాచార్యులు ఈ వినాశకారి యజ్ఞము ద్వారా అనర్థమును ఆహ్వానించుచున్నారు. దేవేంద్ర, ప్రాణి సంపూర్ణముగా ఏనాడైతే క్రోధానికి అధీనుడవుతాడో అతడు అనర్థమును గురించి యోచించడు. వాని స్వార్థమును అనుసరించి అర్ధానర్థముల పరిజ్ఞానమును మార్చుకుంటాడు. అటువంటి యజ్ఞముచే జగత్ కళ్యాణము సిద్ధించదు. ఇప్పుడు శుక్రాచార్యుని పరిస్థితి కూడా అదియే. స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ప్రత్యక్షాయ స్వాహ. మేము మాత్రం భార్గవ శుక్రాచార్యుల వినాశకారి సంకల్పమును ముమ్మాటికి నెరవేరనివ్వం. మేము వారి యజ్ఞానుష్ఠానమును భంగపరచకుండా వదలం. ఓం హ్రీం క్లీం శ్రీం ప్రత్యక్షాయ స్వాహ. ఓం హ్రీం క్లీం శ్రీం ప్రత్యక్షాయ స్వాహ.